జగన్మోహన్ రెడ్డిని నిద్ర పట్టకుండా చేస్తున్నది, చెమటలు పట్టిస్తున్నది, పూర్తి స్థాయిలో భయపెడుతున్నది 4 అంశాలు. 1 కల్తీ మద్యం, 2 కల్తీ నెయ్యి, 3 32 అక్రమాస్తుల కేసు, 4 బాబాయ్ హత్య. ఏదైనా సరే ఎదుటోళ్ళ మీద వేయడం అంటే బట్టని కాల్చి మొహం మీద వేసేయండి, మీరు మసి తుడుచుకోండి అని చెప్పే రకం జగన్మోహన్ రెడ్డి. అయితే కల్తీ మద్యంలో జోగి రమేష్ చేత అడ్డదిడ్డమైన కంపెనీలన్నీ పెట్టించి అవన్నీ పెట్టింది కూడా టీడీపీఏ అని చెప్పే ప్రయత్నంలో ఎలా ఇరుక్కుపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2వది కల్తీ నెయ్యి. అంటే తిరుమల కొండ మీద జరుగుతున్న ఆల్రెడీ జరిగిన అవినీతి మొత్తాన్ని బయట పెడుతున్నటువంటి బిఆర్ నాయుడు గారి మీద డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఏఐ జనరేట్ చేసి మళ్ళీ ఎలా ఇరుక్కుపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 32 అక్రమాస్తుల కేసుల్లో నాకు వాటికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అరుస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి. 4 ఎప్పుడు మీరు వింటూనే ఉంటారు ఏంటిది అని, బాబాయ్ హత్య కేసు. మార్చి 15, 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, ముఖ్య అనుచరుడు, మృదు స్వభావి, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆయన స్వగృహంలో చనిపోవడం జరిగింది.